మళ్లీ గోదావరి పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 46.6 అడుగుల వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో గోదావరి ప్రవహిస్తోంది. మరొక 2-3 అడుగులు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. పేరూరు వద్ద కూడా గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతానికి భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మరో 2-3 అడుగులు వరద ప్రవాహం పెరిగితే గనక రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మరోసారి మళ్లీ పెరుగుతున్నట్టు కూడా హెచ్డబ్ల్యూసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు 45.10 అడుగుల మేర ప్రవహించిన వరద ప్రవాహం కాస్త అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత 45.20 అడుగులకు చేరుకోవడంతో ఒకసారిగా హెచ్డబ్ల్యూసీ అధికారులు సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారంటూ చెప్తున్నారు. దాంతోపాటు రాత్రి 12 గంటల నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఉదయం 7 గంటల ప్రాంతంలో వరకు 46.60 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుండగా 10 లక్షల క్యూసెక్కుల పైచిలకు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఎగువనున్న మేడిగడ్డ బ్యారేజీ నుంచి మేడిగడ్డ లక్ష్యం బ్యారేజీ తుబాకులగూడెం నుంచి కూడా దాదాపు పూర్తి స్థాయిలో 3 ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని గేట్లు ఎత్తి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో మరోసారి గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద పెరుగుతుందని చెప్పవచ్చు. ఇది పేరూరు వద్ద కూడా గోదావరి ప్రవాహం నీటి ప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం మరోసారి పెరుగుతుందని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే మొదటి రాత్రి వరకు కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా 48 అడుగులు చేరుకుంటే గోదావరి వరద ప్రవాహం 48 అడుగులు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు కూడా హెచ్డబ్ల్యూసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రెవెన్యూ శాఖ సంబంధించి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా అన్ని మండలాల్లోని చెర్ల, దుమ్ముగూడెం, అశోకపురం మండలం, బోర్గంపాడు మండలాలు సంబంధించిన 5 మండలాలకు సంబంధించిన ఎంఆర్ఓలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. గజేతగాళ్లను కూడా పరిసర ప్రాంతాలు వాగులు వంకలు పొంగిపొర్లే ప్రాంతాల వద్ద గజేతగాళ్లను మోహరించి ఉంచాలని చెప్పాడు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, బయటికి వెళ్లొద్దు అంటూ మాత్రానికి జితేష్ పాటిల్ కూడా కలెక్టర్ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేసిన పరిస్థితి చూడవచ్చు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.